హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ లైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఫార్మా సెక్టార్ నుంచి నిజంగా ఫ్రెషర్స్కి చాలా ఆపర్చునిటీస్ అయితే తీసుకొచ్చాను గైస్. సో దీని ఏంటంటే ఎంఆర్ఎఫ్ కంపెనీ నుంచి కూడా మనకైతే ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ వచ్చాయి. సో దాంతోపాటుగా వేరియస్ కంపెనీస్, అలాగే మనకి ఏంటంటే గుంటూరు, సో ఇది పుల్లటిగుంటలో అయితే డిసెంబర్ 14వ తారీఖున ఒక మెగా జాబ్ మేళా జరగబోతుంది. ఇది మల్లేని సో పెరుమాళ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కాలేజ్లో అయితే ఉంది. సో ఈ జాబ్ మేళా గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక దీంతో పాటుగా మనకి హెట్రో ల్యాబ్స్ నుంచి అయితే సో వేరియస్ ప్లేసెస్లో అయితే ఫ్రెషర్స్కి క్యాంపస్ హైరింగ్స్, క్యాంపస్ డ్రైవ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అవి కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా సో వేరియస్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. కాబట్టి సో బోత్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అట్లాగే మన ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. దీంట్లో ఏంటంటే విశాఖపట్నం లొకేషన్లో కూడా మనకైతే ఓపెనింగ్స్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో డోంట్ మిస్ దీస్ ఆపర్చునిటీస్ టిల్ ద ఎండ్. సన్ ఫార్మా నుంచి కూడా ఒక ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అట్లాగే మనకి సో లైఫ్ సైన్సెస్ కంపెనీ నుంచి, అట్లాగే మనకి రత్నమణి కంపెనీ నుంచి, అదేవిధంగా మనకి సో మరొక 2 కంపెనీస్ నుంచి, ఇంకా కెమ్వేదా నుంచి కూడా మనకైతే ఓపెనింగ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, అలాగే సో మన వీడియో చూస్తున్న వారిలో టెలిగ్రామ్ యాప్ని కనుక యూజ్ చేస్తున్న వారైతే మాత్రం సో మీరు మన ఛానల్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ మన ఛానల్లో ఏవైతే వీడియోస్లో నేను నోటిఫికేషన్స్ కవర్ చేస్తానో సో అవన్నీ కూడా నేను మన గ్రూప్లో అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మీరు వాటిని క్లియర్గా యాక్సెస్ చేసుకొని సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇక్కడైతే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, అదేవిధంగా సో అన్అకాడమీ నుంచి ఎవరైతే సో గేట్కి అట్లాగే ఈఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నారో 2023 బ్యాచెస్కి సో వారికైతే మాత్రం ఒక కంబ్యాట్ టెస్ట్ అయితే జరుగుతూ ఉందండి. అయితే ఏంటంటే ఈ కంబ్యాట్ టెస్ట్ ద్వారా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారికైతే మాత్రం సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే మీకు ఐప్యాడ్స్ ఉన్నాయి, అట్లాగే మీకు JBL హెడ్ ఫోన్స్ కానీ, అట్లాగే JBL స్పీకర్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరైతే టాప్ 100 పార్టిసిపెంట్స్ ఉన్నారో సో వారికి వచ్చిన స్కోర్ అనేది ఏమాత్రం కూడా చూడకుండా కేవలము సో పార్టిసిపెంట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ టెస్ట్కి అయితే రాయండి. టెస్ట్ యొక్క అప్లై లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే టెస్ట్ రాసేటప్పుడైతే మీరు ఒక ఎన్రోల్మెంట్ కోడ్ అయితే అడుగుతుంది, దానికి CAR1 అనే కోడ్ యూజ్ చేసి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. నిజంగా సో మంచి బూస్టింగ్ అయితే అవుతుంది ఎవరైతే గేట్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇప్పుడైతే మాత్రం నిజంగా బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు గైస్. సో ఎవరైతే మనకి అన్అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వారికైతే 6 months అడిషనల్గా అయితే ఆఫర్ ఉందండి. ఇది కేవలం మనకి 2 days మాత్రమే ఉంది. సో డిసెంబర్ 10 మనకి 12వ తారీఖు AM వరకు అయితే ఉంటుంది. కాబట్టి కేవలం 1 day వ్యాలిడిటీనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే అన్అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్కి కొనదలుచుకున్నారో వారికైతే ఈ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. సో దీనికి సంబంధించి మీరైతే ఒక కోడ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అది మన ఛానల్ కోడ్ CAR1 అయితే యూజ్ చేయండి. డెఫినెట్గా మీకైతే 6 months అడిషనల్గా ఫ్రీగా కూడా వస్తుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా మరొక ఆఫర్ అలర్ట్ కూడా ఉంది. సో ఇది ఏంటంటే 1 year ఎవరైతే ప్యాకేజ్ తీసుకున్నారో వాళ్ళకైతే 2 months కూడా అడిషనల్గా అయితే డిస్కౌంట్ వస్తుందండి. సో ఇక్కడ ఏదైతే నేను చూపిస్తున్నానో ఈ విధంగా వాళ్ళకి అడిషనల్ డిస్కౌంట్ కూడా పొందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఫస్ట్ అరబిందో నుంచి అయితే గైస్ సో నిజంగా MBA ఎవరైతే ఫినిష్ చేశారో సో చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ హెచ్ఆర్లో ఎవరైనా జాబ్స్ ఉంటే చెప్పమని. అది ఏంటంటే వాళ్ళకి MHRM లేదంటే MBA హెచ్ఆర్స్కి అయితే ఫ్రెషర్స్కి అది కూడా మన అరబిందో ఫార్మా సెక్టార్లో అయితే నిజంగా మంచి ఆపర్చునిటీ గైస్. సో వాళ్ళనైతే తీసుకోవడం జరుగుతుంది ఇంటర్న్షిప్స్ని అయితే. సో 1 year అయితే ఉంటుంది ఇనీషియల్గా. సో తర్వాత ఇంటర్న్షిప్ అయిన తర్వాత మీకు అరబిందో కంపెనీలోనే తీసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి MBA ఫ్రెషర్స్ ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవాలని అయితే నేను ఆశిస్తున్నాను. మీకు వర్క్ లొకేషన్ అయితే బచ్చుపల్లి హైదరాబాద్ లొకేషన్లో ఉంటుంది. సో క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు sanjay.batina@arbindo.comకి ఇమీడియట్గా మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. డెఫినెట్గా అయితే మంచి ఆపర్చునిటీ అవుతుంది. ఇక తర్వాత నోటిఫికేషన్ గైస్, చాలా రోజుల తర్వాత మనకి MRF నుంచి అయితే ఫ్రెషర్స్కి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఇక ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ క్లియర్గా ఏంటంటే MRFలోనే మీకు మంచి ఆపర్చునిటీ, అది కూడా మన ఫార్మా ఎవరైతే ఫాలోవర్స్ కానీ మన ఫార్మా సబ్స్క్రైబర్స్ కానీ ఉన్నారో వారికి అయితే నిజంగా MRF క్యాంపస్ రిక్రూట్మెంట్ 21-22కి అయితే ఇప్పుడే మీరు ఎన్రోల్మెంట్ అవ్వండి. ఇక దీనికి ఏంటంటే MSc ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, అదేవిధంగా BSc చేసిన వాళ్ళైనా సరే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా దీంట్లో జాబ్ రోల్స్ వచ్చేసి మీకు ఏంటంటే సూపర్వైజర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోని, క్వాలిటీ అసిస్టెన్స్ డిపార్ట్మెంట్, అట్లాగే టెక్నికల్ డిపార్ట్మెంట్లో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. గైస్, ఇక ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే BSc ఆర్ MSc అలాగే 2022 పాస్అవుట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఎలిజిబుల్ అవుతారండి. దీంట్లో స్ట్రీమ్స్ వచ్చేసి మీకు BSc చదివిన వాళ్ళకైతే మాత్రం కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అయితే చూస్తారు. అదేవిధంగా MSc వాళ్ళు అయితే కెమిస్ట్రీ అయినా స్టాటిస్టిక్స్ అయినా సరే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట.
ఇక అగ్రిగేట్ పర్సెంటేజ్ చూసుకుంటే మినిమం అయితే 60% అయితే ఉండాలండి లాస్ట్ సెమిస్టర్ వరకు కూడా. సో ఏ విధమైన యాక్టివ్ అరియర్స్ అయితే ఉండకూడదు, అట్లాగే బ్యాక్లాగ్స్ కూడా ఉండకూడదని చెప్తున్నారు గైస్. మీకు ఏంటంటే రొటేషనల్ షిఫ్ట్గానే ఉంటుంది, అదంతా యాజ్ యూజువల్గానే నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి, ఎందుకంటే మనకు ఫార్మా కంపెనీస్ అంటే అది అందరికీ తెలిసిందే. ఇక అదేవిధంగా సో ఎవరైతే ఉన్నారో మీరు ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు అయినా సరే అంటే తమిళనాడు కానీ, పుదుచ్చేరి కానీ, తెలంగాణ అంటే మన హైదరాబాద్ లొకేషన్లో అయినా, గోవా లొకేషన్, గుజరాత్ లొకేషన్, మీరు ఏ లొకేషన్లో అయినా సరే ఎంఆర్ఎఫ్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా అయితే ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు గైస్. ఇక శాలరీ అండ్ అదర్ బెనిఫిట్స్ చూసుకుంటే మీకు తెలిసిందే కదా. సో నిజంగా ఇండస్ట్రీలోనే బెస్ట్ శాలరీస్ అయితే ఎంఆర్ఎఫ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మీకు గ్రూప్ మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అట్లాగే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది, క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది, లోకల్ కన్వీనియన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా నేనైతే కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ ఇస్తానండి, ఆ లింక్ క్లిక్ చేసి మీరు అయితే రిజిస్టర్ అయిపోండి. ఫస్ట్ అయితే మిమ్మల్ని అది ఒక ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీకు ఓటీపీ వస్తుంది, తద్వారా అయితే మీరు రిజిస్టర్ అయ్యే అవకాశం వస్తుందన్నమాట. ఓకే గైస్, అస్సలు మిస్ అయితే చేసుకోవద్దు. సో ఇమీడియట్గా అయితే రిజిస్టర్ చేసుకోండి. మీకు ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత గ్రూప్ డిస్కషన్ అయితే జరుగుతుందండి. ఇక లాస్ట్లో మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట గైస్. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఫ్రమ్ ఎంఆర్ఎఫ్ కంపెనీ. ఇక తర్వాత శిల్పా బయాలజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ని చూసుకుంటే వీళ్ళు కూడా ఫ్రెషర్స్ని అయితే అడుగుతూ ఉన్నారండి. సో దీనికి ఏంటంటే ఎంటెక్ బయోటెక్నాలజీ లేదంటే బీటెక్ చేసిన వాళ్ళైనా, మైక్రోబయాలజీ చేసిన వాళ్ళైనా, బీఎస్సీ బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇదైతే ధర్వాద్ నార్త్ కర్ణాటకలో అయితే లొకేషన్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు HRD_bio@shilpabioki.comకి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేసేయండి గైస్. ఇక తర్వాత సో మనకేంటంటే గుంటూరు లొకేషన్లో అంటే ఇది పుల్లడిగుంట గుంటూరు లొకేషన్లో అయితే వాకిన్స్ కండక్ట్ చేస్తున్నారండి. సో డిసెంబర్ 14వ తారీఖున అయితే వాళ్ళు వస్తూ ఉన్నారు. సో ఎవరైతే ఉన్నారో వారైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీన్ని అయితే మీరు ఫుల్ రిజల్యూషన్లో పెట్టుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి ఏంటంటే టోటల్గా మీకు చూసే 23 కంపెనీస్ అయితే వస్తూ ఉన్నారండి. సో దాంట్లో మాస్టర్ మైండ్స్, అట్లాగే అపెక్స్ సొల్యూషన్స్ కానీ, ఇసుజు మోటార్స్ కానీ గైస్ ఇక్కడ ఏంటంటే ఆటోమొబైల్ సెక్టార్లోకి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకైనా సరే, లేదంటే జనరల్ బేసిక్ క్వాలిఫికేషన్ మీద ఉన్న వాళ్ళకైనా, ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకైనా సరే. సో ఈ విధంగా ఏంటంటే మనకి పయోనీర్ ఆటో వాట్ జిఎన్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ విధంగా ఏంటంటే మనకి బేసిక్ క్వాలిఫికేషన్ నుంచి వేరియస్ క్వాలిఫికేషన్స్కి ఆ శ్రీ సిటీ, గుంటూరు లొకేషన్, అట్లాగే నాయుడుపేట, హైదరాబాద్, విజయవాడ లొకేషన్లోను, ఈ విధంగా తెనాలి, మీకు పిడుగురాళ్ళ, కర్నూలు, వైజాగ్, గుంటూరు. సో ఈ విధంగా ఏంటంటే వేరియస్ లొకేషన్స్లో అయితే జాబ్స్ ఉన్నాయండి. సో ఆటోమొబైల్ సెక్టార్, అట్లాగే మనకి ఇండస్ట్రీ, ఫార్మా సెక్టార్. సో వీరందరికీ కూడా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే అటెండ్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. బోత్ మేల్ అలాగే ఫీమేల్ కూడా అప్లై చేసేసుకోవచ్చు గైస్. ఇక తర్వాత అయితే హెట్రో ల్యాబ్స్ నుంచి వచ్చిందండి. 13వ తారీఖు అయితే వాళ్ళు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎల్ఐసి ఆఫీస్ ఆపోజిట్ బిహైండ్ అయితే ఉంటుంది, కల్వకుర్తి, నాగర్ కర్నూలు డిస్టిక్ అనమాట. ఇక్కడైతే వాళ్ళు వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ లొకాలిటీలో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మీకు బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆర్గానిక్, అలాగే ఎన్ఎల్ఎల్, బీఫార్మసీ చేసిన వాళ్ళు, ఐటీఐ ఫిట్టర్స్, డిప్లొమా మెకానికల్ ఎవరైనా సరే వెళ్ళొచ్చు. సో మీరు ఎక్కడో ఆంధ్రాకి రావాల్సిన అవసరం లేదండి. సో మీకు అక్కడ లోకాలిటీగా ఎవరైతే దగ్గరగా ఉన్నారో వారైతే ఈ లొకేషన్లో అయితే వాకిన్కి అటెండ్ అయిపోండి, మీకు అయితే కన్వీనియంట్గా ఉంటుంది. ఇక తర్వాత లొకేషన్ వచ్చేసి గైస్ మనకేంటంటే సో ఆర్డీ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇచ్చారండి. సో ఇది డిసెంబర్ 11వ తారీఖున అయితే వాళ్ళు ఇక్కడ ఈ లొకేషన్లో అయితే వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో కంప్లీట్గా ఏంటంటే మీరు వెన్యూ వచ్చేసి హెట్రో కార్పొరేట్ ఆఫీస్, ఇది మీకు ఆపోజిట్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్, అక్కడైనా సరే మీరు వాకిన్కి అయితే అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 10 AM నుంచి 12:30 PM వరకు అనమాట. దీనికి ఏంటంటే గైస్ సో బీటెక్ ఎవరైతే కంప్యూటర్ సైన్స్ ఫినిష్ చేశారో వాళ్ళు నన్ను చాలామంది అయితే అడిగారండి. సో కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్కి ఫార్మా సెక్టార్లో ఆపర్చునిటీస్ లేవా అని గైస్. సో ఇలాగ ఏంటంటే నేను ఆపర్చునిటీ వచ్చినప్పుడు మన వీడియోలో కవర్ చేస్తాను. సో ప్రతి ఒక్కరూ కూడా కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మీ ఫ్రెండ్స్లో అలాగే మీ కొలీగ్స్లో ఎవరైనా ఉన్నా సరే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వారైతే యూస్ చేసుకుంటారు. ఎందుకంటే వారికి ఫార్మా సెక్టార్లో అతి తక్కువ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. అటువంటిప్పుడు మనం అయితే వాళ్ళకి డెఫినెట్గా అయితే హెల్ప్ అవ్వాలి. కాబట్టి గైస్ వాళ్ళైతే మాత్రం డిసెంబర్ 11వ తారీఖు శనివారం అయితే అక్కడ ఆ లొకేషన్లో అయితే వాళ్ళు వాకిన్కి అటెండ్ అవ్వాలండి, మర్చిపోవద్దని చెప్పండి. ఇక తర్వాత అయితే మనకి మరొక నోటిఫికేషన్ వచ్చేసి ఇది మైపర్ అంటే మెగా క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు డిసెంబర్ 10వ తారీఖున అయితే. సో ఇది వచ్చేసి ఏంటంటే వాళ్ళు మెయింటెనెన్స్, క్యూసీ, క్యూఏ, ఆర్ఎండ్డి, ప్రొడక్షన్, ఐపీక్యూఏ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారు చెప్పాను కదా. కర్నూలులో అయితే వీళ్ళు సో జార్జ్ ఎవెన్యూ, మీకు ఇది జోహరాపురం రోడ్ ఏ క్యాంపస్లో అయితే జరుగుతూ ఉంటుందండి. సో ఆ లొకేషన్లో ఎవరైతే నియర్ బై ఉన్నారో వారైతే అటెండ్ అవ్వండి. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఈ నెంబర్కే కాల్ చేసినా సరే మీకు ఫర్దర్గా క్లారిఫికేషన్ తీసుకోండి. ఓకే గైస్. ఇక తర్వాత అయితే మనకి ఆస్పైర్ ఫార్మా నుంచి అయితే ఏంటంటే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం అప్ టు 12 years ఎక్స్పీరియన్స్ వరకు కూడా అడుగుతూ ఉన్నారు. అయితే వీళ్ళు డిసెంబర్ 12వ తారీఖున అయితే మీరు హెట్రో కార్పొరేట్ ఆఫీస్లోనే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, ఇండస్ట్రియల్ ఎస్టేట్ సనత్ నగర్లోని.
ఇక తర్వాత అయితే మనకి మరొక హెట్రో ల్యాబ్స్ నుంచి ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి మినిమం 1 ఇయర్ ఉన్న వాళ్ళకైతే మాత్రం మీరు హెట్రో ల్యాబ్స్ అయితే మీకు ఇక్కడ జీడిమెట్ల హైదరాబాద్ లొకేషన్లో అటెండ్ అవ్వండి డిసెంబర్ 11వ తారీఖున. సో ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. అదేవిధంగా విమ్టా ల్యాబ్స్ నుంచి ఏంటంటే లైఫ్ సైన్సెస్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వారి కోసం అయితే ఒక 30 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయండి. డిసెంబర్ 15వ తారీఖున వాళ్ళు వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో మన ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా మీరైతే ఎంఎస్సీ కెమిస్ట్రీ బీఫార్మా ఫినిష్ చేసిన ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వారు మీరు ఇక్కడ విమ్టా లైఫ్ సైన్సెస్ క్యాంపస్ ప్లాట్ నెంబర్ అయితే ఇచ్చారండి. సో హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు ప్రజెంట్ అయితే రెజ్యూమ్ని దీనికి ఫార్వర్డ్ చేసేసేయండి. డిసెంబర్ 15వ తారీఖున ఈ లొకేషన్లో కూడా వాకిన్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేసేసేయండి. ఇక తర్వాత అయితే మనకి ఎంఆర్ఎఫ్ నుంచి ఆల్రెడీ కవర్ చేశాను. ఇక తర్వాత సో మాయిస్టాప్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చూసుకుంటే వాళ్ళు కూడా ఫ్రెషర్స్ని అయితే అడుగుతూ ఉన్నారండి. మీకు ఏంటంటే గుండ్ల పోచంపల్లి అప్పారల్ ఎక్స్పోర్ట్స్ పార్క్లో అయితే మీకు వర్క్ లొకేషన్ ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఎవరైతే క్యూసీ డిపార్ట్మెంట్లో అది కూడా ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే నిజంగా మంచి అవకాశం అండి. కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీకు 9, 10, 11 తారీఖులు అయితే ఇక మేడ్చల్ లొకేషన్లోని గుండ్ల పోచంపల్లి విలేజ్లో అయితే ఈ వాకిన్స్ జరుగుతూ ఉన్నాయి. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఉన్నారో ఫీమేల్ క్యాండిడేట్స్ వారు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా యూటిలైజ్ చేసుకుంటారు. గైస్ ఇక తర్వాత మనకి ఏంటంటే సిబిసిసి అంటే గైస్ ఇదేంటంటే ఎవరైతే క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్గా జాబ్స్ని అయితే చూస్తూ ఉన్నారో వారి కోసం అయితే ఈ నోటిఫికేషన్ యూజ్ అవుతుంది. ఇమీడియట్గా వారైతే మాత్రం దీనికి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేసుకోండి. అదేవిధంగా మనకి జూబిలెంట్ బయోసిస్ని చూసుకుంటే వాళ్ళు కూడా 10, 11 డిసెంబర్ని అయితే వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారండి. సింథసిస్ అలాగే మెడిసినల్ అనలిటికల్ అలాగే డిఎంపీకే ఆర్ఎండి డిపార్ట్మెంట్లో కూడా మీకు నోయిడా గ్రేటర్ నోయిడాలో జాబ్ లొకేషన్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే ఫ్రెషర్స్ ఎవరైతే పిహెచ్డి ఫినిష్ చేశారో వారికి నిజంగా మంచి ఆపర్చునిటీ అవుతుంది. మీరు దీనికైతే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అట్లాగే ఈ ఫామ్ను కూడా మీరైతే ఫిలప్ చేసి ఫార్వర్డ్ చేసేసేయండి. గైస్ ఇక తర్వాత ఏంటంటే మనకి హైదరాబాద్ లొకేషన్లో వసంత్ కెమికల్స్ అయితే వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారండి. డిసెంబర్ 10వ తారీఖున అయితే వాళ్ళు సో ఈ లొకేషన్లో అయితే జరుగుతూ ఉంది. జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ హాల్లో అయితే మీకు జరుగుతుందండి. ఇది మీకు జీడిమెట్ల బస్ డిపో ఆపోజిట్లో అయితే ఉంటుందని చెప్తున్నారు. దీనికి కెమిస్ట్ అలాగే సీనియర్ కెమిస్ట్ రోల్లోను అదేవిధంగా ఇంజనీర్ రోల్లో కూడా తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఆఫీసర్ కెమిస్ట్ సీనియర్ కెమిస్ట్ రోల్లో కూడా తీసుకుంటూ ఉన్నారు. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే మీరు సో ఇక్కడైతే మీ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇవైతే మీరు శాలరీస్ కూడా మీకు ఏంటంటే అప్ టు 18,000 పర్ మంత్ కూడా వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరైతే ఈ లొకాలిటీలో ఈ రోజునైతే వాకిన్కి అటెండ్ అవ్వండి. అదేవిధంగా గైస్ మనకి ఏంటంటే వసంత్ కెమికల్స్ ఇది మీకు అచ్యుతాపురంలో కూడా మన వైజాగ్ లొకేషన్లో ఉంది. సో అక్కడ సంబంధించి కూడా వాళ్ళైతే డిసెంబర్ 11వ తారీఖున వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారండి. సో దీనికి సంబంధించి కూడా మీకు ఏంటంటే జూనియర్ కెమిస్ట్ అలాగే సీనియర్ కెమిస్ట్ రోల్లో అడుగుతూ ఉన్నారు. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం సో మీకు శాలరీ కూడా ఏంటంటే 25,000 పర్ మంత్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు గైస్. సో మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి కూడా నిజంగా మంచి శాలరీ అనేది చెప్పుకోవచ్చు మనం. అంటే డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన వాళ్ళు అలాగే బీటెక్ చేసిన వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీ అవుతుంది. సో ఈ ఏవైతే పర్టికులర్స్ ఉన్నాయో వాటిని అయితే మీరు తీసుకొని వాకిన్కి అయితే అటెండ్ ట్రై చేయండి. గైస్ ఇక అలాగే మనకు వైటల్ ఫార్మా నుంచి కూడా చూసుకుంటే డిసెంబర్ 11వ తారీఖున అయితే ఒక వాకిన్ అయితే జరుగుతూ ఉందండి. సో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 2 to 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు సో హెచ్ఆర్కి కాల్ చేయండి. అట్లాగే రెజ్యూమ్ని కూడా దీనికి ఫార్వర్డ్ చేసేసేయండి. అదేవిధంగా మనకి అతులిత ఫార్మా నుంచి కూడా వచ్చిందండి. వాళ్ళు కూడా ఏంటంటే మినిమం 2 నుంచి 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వరకు కూడా జీడిమెట్ల లొకేషన్లో అయితే వాళ్ళు మనకి 10, 11 అలాగే 13th ఈ 3 రోజులు కూడా వాకిన్స్ కండక్ట్ చేస్తూనే ఇంట్రెస్టెడ్ పర్సన్ దీనికైతే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేసేయండి. అదేవిధంగా ఎంఎస్ఎల్ ల్యాబ్స్ నుంచి కూడా మనకి 2 to 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఎఫ్ఎంఎల్ డివిజన్ ఆర్ఎండి సెంటర్లో డిసెంబర్ 10వ తారీఖున అయితే వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఎంఫార్మా ఫినిష్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే దీనికి అటెండ్ అయిపోవచ్చు. గైస్ ఇక తర్వాత హైగ్రో నుంచి చూసుకుంటే వాళ్ళు కూడా ఆర్ఎండి అండ్ ఏఆర్ఎండి డిపార్ట్మెంట్లో మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫినిష్ చేసిన వాళ్ళు బొల్లారం లొకేషన్లో అయితే ఇంట్రెస్టెడ్ పర్సన్ డిసెంబర్ 11న ఈ లొకేషన్లో వాకిన్కి అటెండ్ అయిపోండి. ఇంటర్వ్యూకి అటెండ్ కాలేని వాళ్ళైతే దీనికి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేసేయండి. అలాగే మనకి బయాలజికల్ ఈ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే వ్యాక్సిన్ బిజినెస్లో కనుక మీకు షామీర్పేట లొకేషన్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే సో ఎంఫార్మా బీఫార్మా అట్లాగే బీటెక్ డిప్లొమా ఐటీఐ చేసిన వాళ్ళైతే మీరు ఈ లొకేషన్లో అయితే డిసెంబర్ 12వ తారీఖున వాకిన్కి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. గైస్ ఇక అలాగే మనకి ఏంటంటే ఫైజర్ మన వైజాగ్ లొకేషన్లో వర్క్ చేయడానికి అయితే మనకి ఏంటంటే గోవాలో వాళ్ళు వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ లొకాలిటీలో ఉన్న వాళ్ళు అయితే మాత్రం సో ఈ లొకేషన్లో ఈ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరైతే వాకిన్కి అటెండ్ అయిపోండి.
గైస్ ఇక అలాగే హెచ్ఓ ల్యాబ్స్ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సీనియర్ ఆఫీసర్ రోల్ అయితే మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. డిసెంబర్ 13వ తారీఖున అయితే సో మీరు ఇక్కడ ఈ లొకేషన్లో అయితే వాకింగ్ అటెండ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఎక్కడ అంటే మీకు సో నర్సాపురం విలేజ్, ఇది మీకు నక్కపల్లి మండల్, విశాఖపట్నం లొకేషన్లో అయితే సీనియర్స్ని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మీరు అక్కడ వాకింగ్కి అయితే అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా గైస్ మనకేంటంటే ఎక్కడ ఇది సో కంబాద్ డిస్టిక్ అంటే ఇది మనకు ఆనంద్ గుజరాత్ లొకేషన్లో అయితే ఈ నోటిఫికేషన్ ఉందండి. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో వారు దీని ప్రకారం అయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాకింగ్కి అటెండ్ అవ్వండి. అదేవిధంగా సన్ ఫార్మా నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. బద్దీ లొకేషన్లో అయితే వాళ్ళు వాకింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 12వ తారీఖు ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే ఈ డీటెయిల్స్ ప్రకారం మీరు వాకింగ్కి అటెండ్ అవ్వండి. గైస్ అదేవిధంగా మనకి సో సాఫింగ్స్ లైఫ్ సైన్సెస్ నుంచి అయితే వచ్చిందండి. వాళ్ళు కూడా ఏంటంటే ఒక జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 11వ తారీఖున హిమాచల్ ప్రదేశ్లో అయితే ఉంటుందండి. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఈ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో అలాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. క్వాలిటీ అష్యూరెన్స్లో కూడా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మీరు ఈ డీటెయిల్స్ ప్రకారం అయితే అటెండ్ అవ్వండి. ఎంబీఏ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. అదేవిధంగా రత్నమణి హెల్త్ కేర్ని చూసుకుంటే వాళ్ళు కూడా ఏంటంటే మనకి డిసెంబర్ 11వ తారీఖున అయితే వాకిన్స్ కండక్ట్ చేస్తున్నారు. మైక్రోబయాలజీ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం మీరు గుజరాత్ ఈ లొకేషన్లో అయితే వాకిన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా గైస్ మనకేంటంటే సో ఆప్నార్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ని చూసుకుంటే వాళ్ళు కూడా కెరీర్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తూనే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మినిమం కనుక ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఫార్ములేషన్ ప్లాంట్లో వర్క్ చేయడానికి అయితే వాళ్ళకి మీరు రెజ్యూమ్ని అయితే దీనికి ఫార్వర్డ్ చేసేసుకోండి. గైస్ ఇక తర్వాత కెమ్వేదాని చూసుకుంటే వాళ్ళు కూడా మనకి డిసెంబర్ 18, 19 తారీఖుల్లో అయితే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైతే సింథసిస్ డివిజన్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మినిమం 3 to 8 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే మీరు hr@kemvedars.comకి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేసుకోండి. గైస్ అవి టోటల్గా ఈరోజు నోటిఫికేషన్స్ అయితే డెఫినెట్గా అయితే చాలామందికి యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. బోత్ ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా చాలా మంచి నోటిఫికేషన్స్ అయితే అవుతాయి. డెఫినెట్గా అయితే మన వీడియోని లైక్ చేయండి. మీకు కనుక కంటెంట్ నచ్చుతూ ఉంటే ఇట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ లెట్స్. జై హింద్.